వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒకటి వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి, చూస్తే అర్థమవుతుంది. అది బంగ్లాదేశ్లోని కుమిల్లా కాళీ ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో బాంబు పేలిన సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో వీడియో చూశారు కదా. ఒక ముసుగు ధరించిన వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. అనేక మంది నిలబడి ఉండడం కనిపించింది. తర్వాత చిన్నగా బ్యాగ్ అక్కడ వదిలిండు, పారిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని క్షణాల్లోనే బాంబు పేలింది అక్కడ. హిందువులు మైనారిటీగా ఉన్న బంగ్లాదేశ్లో అసలు హిందూ జనాభా ఉండకూడదు అనే విధంగా దాష్టికాలు జరుగుతున్నాయి. ఇక హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశాన్ని విషయానికి వస్తే హోలీ రోజున రంగు అనుకోకుండా వారిని తాకడంతో హిందూ యువకుని చంపారు. ఒకడి మీద పెట్రోల్ పోశారు. అటు బంగ్లాదేశ్లో బహిరంగంగా వారి ఉనికి కోసం హిందువులను చంపుతూనే ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎవరితోనూ కలిసి ఉండలేరు, వాళ్ళలో వాళ్ళే కలిసి ఉండలేరు. సుయాలు షిన్నీలను కొట్టుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్, దుబాయ్ వీటి పరిస్థితి. ఇతర విశ్వాసాలను భయపెట్టడానికి, తొలగించడానికి ఈ ఉగ్రవాద చర్యలను చేస్తుంటారు. ఇలాంటి పనులను మిగతా ముస్లింలు సమర్థిస్తారా? సమర్థించకపోతే ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? కమ్యూని కోసం పెట్టే కన్నీరు ఇలాంటి కొందరు ముస్లింలు చేసే దాష్టికాల విషయంలో బయటకు వచ్చి ఎందుకు నిలదీయట్లేరు? ఒకవేళ ఇతరులు తిరిగి అదే విధంగా వ్యవహరిస్తే నిజంగా మీ సమాజం ఊరుకుంటుందా? మానవత్వం, సహనం, మతోన్మాదం ఇలాంటి ఏడవడం మొదలు పెడతారు. అంటే మీకే ఇవన్నీ హిందువులకు లేవా? హిందువులు ఏమైనా చచ్చిపోయారా? చచ్చిపోయి బతుకుతున్నారనుకున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించాలి, హిందువులు ఆలోచించాలి. నేను అడిగిన ప్రశ్నలో తప్పుందా? జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా 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 క్లిష్ట సమయం. శాలరీసు, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సింది ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.